ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున వాదించారు ముకుల్ రోహత్గి. అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారేమోనని కామెంట్ చేసింది. అంతేకాదు ఎప్పుడు బెయిల్స్ కోసం వాదించే న్యాయవాదులు ఇప్పుడు బెయిల్ ని వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఇసుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సుప్రీంకోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చింది మోహిత్ రెడ్డికి. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిని ఏ విధంగా పరిగణించవచ్చు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇసుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున వాదించారు ముకుల్ రోహత్గి. దీనిపై స్పందించింది న్యాయస్థానం. ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారేమోనంటూ కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎంఎస్ఎంఈ తరహాలో కొత్త బ్రాండ్ని ప్రోత్సహించారేమోనంటూ కూడా సుప్రీంకోర్టే కామెంట్ చేసిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఈ బెయిల్ ఎంతవరకు అమల్లో ఉంటుంది? వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు సుప్రీం ధర్మాసనం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఏపీ అక్రమ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అంటే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారేమో అని ఒక వ్యాఖ్యను కూడా సుప్రీం ధర్మాసనం చేస్తుంది. అంటే ఏదైతే కీలక న్యాయవాదులందరూ కూడా 3 న్యాయవాదులు, సిద్ధార్థ లూథ్రా అలాగే ముకుల్ రోహత్గితో పాటు మరొక న్యాయవాది కూడా ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బెయిల్ ఇవ్వద్దు అనేది ప్రధానంగా వారు వాదన వినిపించారు. అంటే మీరు బెయిల్ ను వ్యతిరేకిస్తున్నారా? మీరు దేశంలోని అందరూ మోసగాళ్లకు న్యాయవాదులు, మీరందరూ అతిపెద్ద కుంభకోణంలో మోసగాళ్లకు కూడా న్యాయవాదులుగా ఉన్నారు, మీరు బెయిల్ ను వ్యతిరేకిస్తున్నారంటూ కూడా సందేహాత్మకంగా ఇటు ముకుల్ రోహత్గిని ఇతర న్యాయవాదులు అంటే సిద్ధార్థ లూథ్రా కానీ మరోవైపు సిద్ధార్థ అగర్వాల్ ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈ ముగ్గురు కూడా వాదన వినిపించారు. అక్రమ మద్యం కేసులో ఈ వాదన విన్న తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్ పై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల దిశభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు మోహిత్ రెడ్డి తరఫున కూడా వాదనలు వినిపించారు. కేవలం తన పేరుతో ఉన్న కార్డులో డబ్బు పట్టుపడ్డాయని కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా మోహిత్ రెడ్డి తరఫున న్యాయవాది వాదన వినిపించారు. లిక్కర్ కేసులో తన తండ్రి జైల్లో ఉన్నారు, మోహిత్ రెడ్డిని కూడా జైల్లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది మోహిత్ రెడ్డి తరఫున వాదన వినిపించారు. మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారు, అన్ని విధాలా సహకరిస్తారు. అంటే బెయిల్ మంజూరు చేయడం ద్వారా విచారణకు అన్ని విధాలా సహకరిస్తారు. ఇది దర్యాప్తు సంస్థ ఎప్పుడు తెలిసినదని విచారణకు హాజరవుతారంటూ కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరఫున న్యాయవాది వాదన వినిపించారు. ఇక మోహిత్ రెడ్డి ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి ఖండించారు. ఆయన మోహిత్ రెడ్డి కారు పట్టుకునేందుకు కాదు, కారులో ఉన్న నోట్ల కట్టలు అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేశారంటూ కూడా ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. ఇక ఇది మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం అంటూ కూడా రోహత్గి వాదన వినిపించారు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. అలాగే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. కొత్త బ్రాండ్ను ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఈల సందర్భంగా కొత్త బ్రాండ్ను ప్రోత్సహించారేమో, ఎప్పుడు బెయిల్ గురించి వాదించే మీరు ఇప్పుడు బెయిల్ వ్యతిరేకంగా వాదిస్తున్నారు అంటూ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.
ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇక విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారంటూ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించారు ముకుల్ రోహత్గి. సో దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారేమోనంటూ కూడా కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. అలాగే ఎప్పుడు బెయిల్స్ కోసం వాదించే న్యాయవాదులు ఇప్పుడు బెయిల్ను వ్యతిరేకిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్స్ ఎటువంటి స్పందన తెలియజేస్తారు, అలాగే 4 వారాల తర్వాత ఇంకా ఎటువంటి వాదనలు వినిపించే అవకాశాలుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మోహిత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ అయితే లభించింది. ఇక దీనికి సంబంధించి మోహిత్ రెడ్డికి కొంత ఊరట అయితే లభించినట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా కొన్ని నోటీసులు అయితే జారీ చేసింది. మిగిలిన విచారణ అంతా కూడా 4 వారాలకు వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. అలాగే ఈ విచారణ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారంటూ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించారు ముకుల్ రోహత్గి.